పులుసు పెట్టి చూపెట్టబోతున్నాను. పప్పుచారు వేరు, పప్పు పులుసు వేరు. పప్పు పులుసు కాస్త చిక్కగా ఉంటుంది. నేను పప్పు ఉడకబెట్టిన పప్పు తీసుకున్నాను. అట్లాగే చింతపండులో కొంచెం కరివేపాకు వేసి పిసికేసి ఆ పప్పులో ఉడికించిన పప్పులో వేసుకుందాము. మీకు ఎంత పులుపు కావాలంటే దాన్ని బట్టి మీరు ఆ వాటర్ వేసుకోండి. తక్కువ ఎక్కువ అయితే చూసి వేసుకోవాల్సిందే మన టేస్ట్ తగ్గట్టు. అది వేసుకున్న తర్వాత ఇది మా అమ్మమ్మ వాళ్ళు పప్పు పులుసు చేసేవాళ్ళు, బాగుండేది. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే పసుపు అయితే మీకు తెలుసు. తర్వాత సాల్ట్ కూడా వేసుకొని నేను ఈ ములక్కాడ పులుసులో కొంచెం నేను ములక్కాడలు ఎక్కువే వేసుకుంటాను. ఇందులో మనం కాస్త ములక్కాడలు ఎక్కువ వేసుకోవాలి. దానికి తోడు 4 పచ్చిమిరపకాయలు వేసాను. అట్లాగే ఆ పచ్చిమిరపకాయలు కరివేపాకు సువాసనకి టమాటాలు వేసాను. ఎందుకంటే మన చింతపండు పులుపు కనుక ఉంటే ఈ టమాటా తీపి ఆ పులుపు అంతా ఈక్వల్ అయిపోతుంది కాబట్టి 2 వేసాను. పెద్ద ముక్కలు కట్ చేసి వేసాను. చిన్న వేస్తే మరి పులుపు అయిపోతుంది, అందుకని పెద్దవి వేసాను. ఇప్పుడు ఈ పప్పుచారును కొంచెం బాగా మరగనిద్దాము. కొంచెం మరిగిన తర్వాత జస్ట్ మనం ఇప్పుడు వేసుకోవద్దు కారం, కొంచెం కారం వేసుకోవాలి. అయితే పప్పుచారు కమ్మగా ఉండాలండి. ఎక్కువ కారం ఎక్కువ పులుపు వేసుకోవద్దు. ఇలా చిక్కగా ఉడికించుకోవాలి. చూడండి ఎంత దగ్గరకు వచ్చిందో, పప్పులాగా వచ్చేసింది పులుసు. తర్వాత వేడి దాంట్లో మనం కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. తర్వాత ఇందులో పోపు వేసుకోవాలిగా యాజ్ యూజువల్గా. నూనె, జీలకర్ర, ఆవాలు, కసిన మెంతి గింజలు, 2 ఎండుమిరపకాయలు, అలాగే ఒక 4 రెబ్బలు కరివేపాకు. ఇది వేసేసుకొని మనం తాలింపు వేసుకుందాం పులుసులో. ఇది వేసుకొని తినండి, బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు చెప్పండి.